I used to drink approximately 2 full bottles. So hi friends, I am Sandeep. I am an addict. ఏంటంటే I just wanted to share my testimony. How Jesus Christ changed my life. దేవుడు భగవంతుడు నా జీవితాన్ని ఎలా మార్చాడన్న విషయాన్ని నేను చెప్పాలనుకున్నా రోజు. సో నేను ఒకప్పుడు ఒక హార్డ్ కోర్ డ్రగ్ అడిక్ట్ ఉన్నా నేను. అండ్ ఐ యూస్ టు డ్రింక్ ఆల్కహాల్ ఎవ్రీ డే. అండ్ ఎవ్రీడే నషా చేసేటోడిని. అండ్ నేను చెప్తున్నా, ఐ వాస్ టోటలీ ఫక్డ్ అప్. నా లైఫ్ అంతా నా చేతులారా నేను నాశనం చేసుకున్నా. ఐ హ్యావ్ బీన్ టు ద రీహాబిలిటేషన్ సెంటర్ కూడా వెళ్ళిన. మళ్ళీ బయటకు వచ్చినప్పుడు మళ్ళీ నేను తాగిన. అండ్ ఈవెన్ నో వన్ కెన్ చేంజ్ మీ. మా ఇంట్లో వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా నేను చేంజ్ అవ్వలేదు. కౌన్సిలర్స్ ఎన్ని చెప్పినా నేను చేంజ్ అవ్వలేదు. నాకు మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నా కానీ నేను చేంజ్ అవ్వలేదు. సో ద లైఫ్ అన్నది నేను అడిక్షన్ నుంచి బయటకు రావడం నాకు చాలా కష్టమయ్యేది. నాకు ఆల్కహాల్ నాకు డైలీ కావాల్సిందే. నా రోజుకి దెర్ ఇస్ నో లిమిట్. ఐ యూస్ టు డ్రింక్ అప్రాక్సిమేట్లీ 2 full bottles. అండ్ నషా అయితే ఐ డోంట్ వాంట్ మెన్షన్ ఎనీ కైండ్ ఆఫ్ సబ్స్టెన్సెస్, బట్ ఐ వాజ్ ఎ డ్రగ్ అడిక్ట్ ఉండే నేను. అలాంటి నా లైఫ్ని కంప్లీట్గా ఈరోజు నేను ఆల్మోస్ట్ నేను 1 year ప్లస్ నేను తాగలేదు. లాస్ట్ ఇయర్ November 28th, 2024 నుంచి ఐఎమ్ అవే ఫర్ మై అడిక్షన్. నాకు ఉన్న ప్రతి ఒక్క అడిక్షన్ నుంచి నేను దూరంగా ఉన్నా. దీనికి క్రెడిట్ మొత్తం భగవంతుడికి వేస్తున్నాను. ఎందుకంటే భగవంతుడు నన్ను మార్చాలని డిసైడ్ అయినప్పుడు భగవంతుడు నాకు నా లైఫ్లోకి వచ్చిండు. నా లైఫ్లో అంటే భగవంతుడు ముందు నుంచి ఉంటే నేను భగవంతుడిని ఎస్కేప్ చేస్తున్నా. ఐ వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ గాడ్. భగవంతుడి నుంచి ఎస్కేప్ అయిపోయి పారిపోతున్నా. సో నేను ఒకప్పుడు ఒక హార్డ్ కోర్ డ్రగ్ అడిక్ట్ ఉండే. ఈరోజు లైఫ్ చాలా బెటర్ అయింది. 1 year ప్లస్ నేను ఆల్కహాల్ కానీ వేరే నాకున్న అడిక్షన్స్ అన్నిటికీ నేను దూరంగా ఉన్నా. ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. I just wanted to share my testimony to you guys. So I am just sharing this. Thank you, and Jesus loves you all.